ఈరోజు ప్రస్తుత బడ్జెట్లో గిరిజన సంక్షేమం కేటాయింపులు చూస్తుంటే నిజంగా ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులన్నా గిరిజన ప్రాంతాల అభివృద్ధి అన్నా ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి ఈరోజు అన్యాయమే జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు బడ్జెట్ పరంగా చూసుకుంటే ఒక ప్రణాళిక వ్యయాన్ని బట్టే ఎస్సీ ఎస్టీ సప్లైను నిధులు ఇవ్వడం కేటాయిస్తున్నారు అధ్యక్ష. గతంలో ఎస్సీ ఎస్టీ సప్లైను 35 నుంచి 37% వరకు ఇచ్చేవారు. కానీ ఈరోజు 2014-15 చూసుకున్న 1150 కోట్లు కేటాయించారు. అంటే ఒక 23% దిగజారిపోయింది అధ్యక్ష. అదేవిధంగా 2015-16 బడ్జెట్ కేటాయింపులు చూసుకుంటే అది 993 కోట్లుగా ఈరోజు మన బడ్జెట్ స్పీచ్లో మాకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఎంత ఈరోజు బడుగు బలహీన దళిత వర్గాలు గిరిజన ప్రాంతాలు చాలా మేము అది సాధిస్తున్నాం ఇది సాధిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఈరోజు చాలా గొప్పగా చెప్పుకుంటుంది. గిరిజన మహిళా గిరిజన సాధికారతను సాధిస్తున్నామని అంటున్నారు. అసలు బడ్జెట్ కేటాయింపుల్లోనే ఇంత కోత విధిస్తే ఇక రేపొద్దున్న అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మామూలుగా అయితే బడ్జెట్ ఎస్టిమేషన్ 26,272, అది మా ఎస్టీస్కి రావాల్సింది 5.53% పరంగా చూసుకుంటే 1,400 కోట్లు రావాల్సింది అధ్యక్ష. కానీ ఈరోజు 22,748 మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 5.53% చూసుకుంటే 12 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. దాంట్లో కేవలంగా 1,045 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష ఫిబ్రవరి 2 దాకా. అది కాకుండా ఇక మొత్తం టోటల్ ఎక్స్పెండిచరు 1,12,067లో చూసుకుంటే మామూలుగా అయితే 35% ఇచ్చిండుంటే మాకు 2,090 కోట్లు రావాల్సి ఉంది అధ్యక్ష. దాంట్లో ఈరోజు 1,045 మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఇంకా సగానికి సగం 1,045 కోట్లు ఇంకా ఖర్చు పెట్టాల్సి ఉంది అధ్యక్ష. కేటాయింపులే అరకొర, ఇక వచ్చిన నిధులన్నీ కూడా అలా మురిగిపోతున్నాయి అధ్యక్ష. దీనికి అసలు ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంది అధ్యక్ష. ఇకపోతే ఇక సంక్షేమ పరంగా చూసుకుంటే ఈరోజు ఎస్టీ ఉప ప్రణాళిక కేటాయింపుల్లో 18.2 రూపాయలు మాత్రమే ఈరోజు ఖర్చు చేస్తుంది అధ్యక్ష. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక విషయం చెప్తున్నాను అధ్యక్ష. ఒక పెద్ద ఆయన నన్ను అడిగారు, అమ్మా ఏంటి మొత్తం రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఎస్టీ నియోజకవర్గాలు, కానీ ఈరోజు మొత్తం 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందేంటమ్మా అని అడిగితే ఒకటే సమాధానం చెప్పాను అధ్యక్ష. ఈరోజు దివంగత రాజశేఖర్ రెడ్డి గారు మా గిరిజన ప్రాంతాలకు ముఖ్యంగా ప్రతి గిరిజన యొక్క అవసరాలను ప్రతి గిరిజనుని యొక్క కష్టాలను తెలుసుకొని ఒక కుటుంబంలో ఒక తల్లి తండ్రి అన్న చెల్లి తమ్ముడు ఎవరు ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా ఆయా వర్గాల వారీగా మేము బెనిఫిట్ పొందున్నాం అధ్యక్ష. నిజంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు లక్ష్యాలకు అనుగుణంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు శ్రమిస్తుంది కనుక ఖచ్చితంగా మళ్ళా మా రాజశేఖర రెడ్డి గారి పాలన మా చెంతకు వస్తుందని ఒకే ఒక ఆశతో ఈరోజు అత్యంత మెజారిటీలతో ఈరోజు మా గిరిజన ప్రాంతాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకోవడం జరిగింది అధ్యక్ష. ఒక్క మాట అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు 7 నియోజకవర్గాల్లో మా ఎస్టీ కాన్సెస్సెస్ ఉంటే ఒక నియోజకవర్గంలో
వారి ఎమ్మెల్యే ఉన్నారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష ఈరోజు మా గిరిజనులు అంటే ఆయనకి వివక్ష? ఎందుకు అధ్యక్ష ఈరోజు మా గిరిజనుల కోసం మా శాఖకు సంబంధించిన ఒక మంత్రిని చేయలేకపోయారని నేను ఈరోజు అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా గిరిజనులకు చూసుకుంటే గిరిజన సలహా మండలి కూడా ఈ రోజు వరకు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఎందుకు అడుగుతున్నామంటే ఏదైనా ఒక గిరిజన సలహా మండలి అంటే సంబంధిత మంత్రివర్యులు ఆ ప్రాంతాల ఎస్సీ ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని తీర్మానాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఆ తీర్మానాల్లోనే ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా మా ప్రాంతాలు త్రాగునీరు అధ్యక్ష. మేము గిరిజనులు చాలా అమాయకులు. మేము పారిశ్రామికంగా డబ్బులు పెట్టమని పెట్టుబడులు పెట్టమని మేము అడగట్లేదు అధ్యక్ష. కేవలంగా మాకు మంచినీరు అడుగుతున్నాం అధ్యక్ష. అది రక్షిత మంచినీరు అడుగుతున్నాం అధ్యక్ష. ఈ రోజుకి కూడా నీళ్లు లేకుండా ఎంతో దూరాల నుంచి కొండ కోనల్లో ఉన్న నీటిని తల మీద దొంతులు వేసుకుంటూ చాలా దూరం నుంచి ఈరోజు నీళ్లు కొండల్లో కోనల్లో తాగే నీటిని తీసుకురావడం వలన మీరు అందరూ చూస్తున్నారు అధ్యక్ష. మామూలుగా అయితే 3 కాలాలే, ఈరోజు 4వ కాలం కూడా మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంది అధ్యక్ష. ఎపిడమిక్ సీజన్ అంటే రక్షిత మంచినీరు లేకపోవడం వల్లనే ఈరోజు మా ప్రాంతాల్లో డయేరియా, మలేరియా, ఫైలేరియా వంటి విచిత్రమైన వ్యాధులన్నీ కూడా మా ప్రాంతాల్లో వచ్చి ఈరోజు గిరిజన ప్రాంతాలకు వచ్చి ఉద్యోగాలు చేయాలంటేనే ఉద్యోగస్తులు భయపడిపోతున్నారు అధ్యక్ష. దానికి నిదర్శనమే మా హాస్పిటల్స్ అధ్యక్ష. హాస్పిటల్స్లో ఈ రోజు వరకు కూడా ప్రధానమైన మండలాల్లో ప్రధానమైన సిహెచ్సిలో కూడా ఒక డాక్టర్ కూడా వచ్చి ఒక సంబంధిత డాక్టర్ మేము అడిగేది కూడా ఏమడుగుతున్నాం అధ్యక్ష? ఒక గైనకాలజిస్ట్ని, ఒక పీడియాట్రిస్ట్ని, ఒక ఎనస్థిసిస్ట్ని, లేదంటే ఒక 4-5 డాక్టర్లు మా ప్రాంతాల్లో ఉంటే, మేము స్పెషలిస్టులు ఉంటే మా ట్రీట్మెంట్ అవుతుందని మేము అడుగుతున్నాం అధ్యక్ష. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ముఖ్యంగా విశాఖ జిల్లాలో సముద్ర మట్టానికే 3500 ఎత్తులో ఉన్నటువంటి మా ప్రాంతాల్లో ఏ చిన్నది వచ్చినా, ఏ చిన్న రోగం వచ్చినా మేము డైరెక్ట్గా విశాఖపట్నానికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అధ్యక్ష. వీటన్నిటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు గిరిజన ప్రాంతాలని నేను 9 ఏళ్ల పాలనలో చాలా ఉద్ధరించానని. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష, 9 ఏళ్ల కాలంలో మీరు ఏమైనా చేసి ఉండుంటే ఈరోజు ప్రజలందరూ ఎందుకు మిమ్మల్ని విస్మరించారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకు? మరొకటి ఈరోజు పెన్షన్ల అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టోనే అధ్యక్ష. ఇది గిరిజన సంక్షేమంలో వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు అధ్యక్ష. గిరిజనులు 50 సంవత్సరాల వయసు కలిగిన పేద గిరిజనులకు 1000 రూపాయల పింఛన్ పథకాన్ని వర్తింపు చేస్తామన్నారు అధ్యక్ష. ఇది వాళ్ళ మేనిఫెస్టోలోనే అధ్యక్ష. కానీ ఈరోజు మా రాజశేఖర రెడ్డి గారు 60 సంవత్సరాలకి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు పెన్షన్ పెడితే మా రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసుతో 200 రూపాయలు పెన్షన్ కూడా ప్రతి ఇంటికి మొట్టమొదటి నెల ఫస్ట్ జీతంలాగా పాపం వాళ్ళు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేవారు అధ్యక్ష. కానీ ఈరోజు 1000 రూపాయలు అంటున్నారు అధ్యక్ష. 1000 రూపాయలు అంటున్నారు అధ్యక్ష. 1000 రూపాయలు 65 సంవత్సరాలకి కుదించారు అధ్యక్ష. 65 సంవత్సరాలు పెడుతూ 50 సంవత్సరాలకి వృద్ధులకు ఇస్తామని చెప్పే పెన్షన్ 65 సంవత్సరాలకి పెడుతూ దాంట్లో కూడా షరతులు పెట్టి కట్ చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే 65 సంవత్సరాలు నిండిపోయిన పాపం వృద్ధులు వచ్చి అమ్మ మాకు పెన్షన్ రాలేదంటే అక్కడ 2 కారణాలు ఉన్నాయి అధ్యక్ష. మేము గిరిజనులు తెలియనితనంతో అమాయకతనంతో ఎవరైనా వయసు ఎంతమ్మానని అంటే మేమేమని చెప్తామంటే అక్కడ ఉన్న ప్రజలు తక్కువ చేసి చెప్పుకుంటాం అధ్యక్ష, 40 50 అని. అలా రేషన్ కార్డులోని ఆధార్ కార్డులో తక్కువ వయసు ఉందని చెప్పి 65 70 ఏళ్ళు ఉన్నా సరే ఈరోజు పూర్తిగా పెన్షన్ ఇవ్వకుండా చేశారు అధ్యక్ష. ఇదే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఇవ్వాల్సిన అవసరత ఉన్నా ఈరోజు మీకు 5 ఎకరాల భూమి ఉంది, అలాగే నీ కొడుకు కూతురు కూడా
ఉద్యోగాలు చేస్తున్నారు, అందుకనే నీకు పెన్షన్ కట్. ఇలా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు ధర్మం అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే వికలాంగుల పెన్షన్ అధ్యక్ష, వికలాంగ పెన్షన్లు గతంలో ఏదైనా ఒక డాక్టర్ గారు సర్టిఫికెట్ చేస్తే ఆ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళి ఈయన వికలాంగుడు ఎంత పర్సంటేజ్ ఉందని చెప్పి దానికి తగ్గట్టుగా పెన్షన్ ఇచ్చేవారు అధ్యక్ష. ఈరోజు ఆ సర్టిఫికెట్కి విలువ లేకుండా పోయింది అధ్యక్ష. ఎందుకంటే సదరం క్యాంపులు పెట్టారు అధ్యక్ష. సదరం క్యాంపులు అంటే మా పాడేరు నుంచి కేజీహెచ్కి వెళ్ళి ఆ 3 డాక్టర్లు సర్టిఫికేట్ చేస్తేనే కానీ ఈరోజు సదరం క్యాంపుల్లో సర్టిఫికెట్ వస్తేనే కానీ వికలాంగులకి పెన్షన్ ఇవ్వరు అధ్యక్ష. పోనీ సరే ఏదో బాధపడి అక్కడికి వెళ్దామనంటే సర్టిఫికెట్లు కూడా అందవు అధ్యక్ష. అందుకనే చాలా సందర్భాల్లో లెటర్స్ కూడా మేము పెట్టాము అధ్యక్ష, సంబంధిత ఎమ్మెల్యేలంతా. ఈ సదరం క్యాంపుల్ని మండలాల్లో మీరు పెట్టాలని చెప్పి నేను పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఒక గిరిజన మహిళ డిమాండ్స్లో మా సమస్యల్ని ఇదే వేదిక అధ్యక్ష. ఒక ప్రశ్నోత్తరాల్లో మావి రావు, అలాగే 0 అవర్స్లో ఇవ్వరు. ఏదో ఇది మా నాయకుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకుందామంటే ఈరోజు మంత్రివర్యులు గారు నిజంగా ఈ సభా వేదిక ముందు వారు ఇచ్చే క్లారిఫికేషన్ మేము పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి సార్, మిమ్మల్ని ఇవ్వద్దని చెప్పట్లా. పైగా మేము మీకు పని చేయమనే చెప్తున్నాం, గిరిజన సంక్షేమానికి మీరు పూర్తిగా అభివృద్ధి చెయ్యమని మేము చెప్తున్నాం. కానీ ఈరోజు మాట్లాడే తీరు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే కేవలం ఇంక బడ్జెట్ కేటాయింపుల వరకే మాట్లాడాను అధ్యక్ష. ఇంకా 36 వాళ్ళ బడ్జెట్లోని 36 శాఖల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వెల్ఫేర్లో ఎస్టీ సంబంధించి ఇటువైపు కానీ అటువైపు కానీ కేవలంగా ఒక్కరికే అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈ అవకాశాన్ని దయచేసి వినండి. మేము చెప్పేవి వినిన తర్వాత ఏదైనా తప్పు ఒప్పు ఉంటే కనుక తర్వాత మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం, నెక్స్ట్ దాన్ని సరిచేసుకొని గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఇది ఒక మంచి వేదిక కనుక మనం మనస్ఫూర్తిగా ఓపికగా వింటే మంచిదని మీ ద్వారా సభకు మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు మంత్రివర్యులు అన్నారు ఐటీడీఏలో అవినీతులు జరుగుతున్నా గత ప్రభుత్వాలు అవినీతులు చేసినా మీకు పట్టదా తల్లి అని. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష, గత ప్రభుత్వాన్ని వాళ్ళ రోజువారీ రొటీను పదాలు కానీ ఈరోజు ప్రభుత్వం ఈరోజు 9 నెలలు అవుతుంది అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం అవినీతి జరుగుతున్నందుకు మేము ఎమ్మెల్యేలుగా సంబంధిత అధికారులకి మేము తెలియజేయడం అయింది ఆ సబ్జెక్టుల వారీగా. ఇప్పుడు కూడా ఇదిగోండి అధ్యక్ష మీకు ఇస్తున్నాం. సాలూరు ఐటీడీఏలో పార్వతీపురం ఐటీడీఏలో ఇది అవినీతికి సంబంధించిన కాగితాల అధ్యక్ష. దీని మీద పూర్తిగా మీరు ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేశారో శిక్షించండి అధ్యక్ష. కానీ ఈరోజు కేవలంగా మా గిరిజనుల కోసం వచ్చే నిధులు తప్పు మళ్లించొద్దు అని చెప్పి మేము అంటున్నాం. ఇందాక మంత్రివర్యులు ఒకటి అన్నారు, రాజశేఖర రెడ్డి గారు మళ్లించారని. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏప్రిల్ 2013 చట్టమైంది అధ్యక్ష. చట్టం కాకముందు జరిగిన దానికి ఇప్పుడు దానికంటే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయారు అధ్యక్ష. 2013లో జరిగిన ఈ చట్టాన్ని ఇప్పుడైనా సరే మీరు దారి మళ్లించుకోకుండా ఈ అయ్యే ఖర్చుని సజావుగా చెయ్యండినే మేము మీకు విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. ఇకపోతే ఇక మెయిన్ త్రాగునీరు అధ్యక్ష. ఈ త్రాగునీరు కోసం ఎక్కువగా మొత్తం ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా రక్షిత మంచినీరు కోసం ఎక్కువ కేటాయింపులు చేయాల్సింది ఉంది అధ్యక్ష, చెయ్యలేదు. పైగా రోడ్లు అధ్యక్ష. ఇకపోతే మాది పూర్తిగా పాడేరు అరకు ప్రాంతాలు పూర్తి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అధ్యక్ష. ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు ఖచ్చితంగా రోడ్లు నిర్మాణం కానీ మిగతా నియోజకవర్గాల్లో రోడ్లు అనేది లేకపోవడం వలన మొత్తం రవాణా సౌకర్యాలు లేక నిజంగా నేను మొన్న మా పాడేరు మండలంలోనే ఒక మారుమూల పంచాయతీకి వెళ్ళాను అధ్యక్ష. ఆ ఊరు వెళ్ళాలంటే కేవలంగా ఒక రిజర్వాయర్ని దాటుకొని వెళ్ళాలి అధ్యక్ష. గంట సేపు ఒక నాటు పడవ మీద ప్రయాణం చేస్తే కానీ ఆ పంచాయతీ హెడ్ క్వార్టర్కి వెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష. అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే మా సప్లై నిధుల్లో మాకు వస్తుందో ఆ ప్రాంతాలని అభివృద్ధి చేసి, ఎందుకంటే దశాబ్దాల కాలం అవుతున్నా మాకు తాగడానికి మంచినీరు లేదు, అదేవిధంగా వెళ్ళడానికి రోడ్డు లేదు అధ్యక్ష. ఈరోజు అలాంటి రోడ్ల నిర్మాణం కోసం దయచేసి కేటాయింపులు పెట్టి అన్ని ప్రాంతాలకు కూడా కనీసం మేము కోరుకునేది అదే అధ్యక్ష. రవాణా సౌకర్యం కావాలంటే రోడ్డు ఉండాలి. రోడ్డు ఉంటేనే మేము వైద్యం చేసుకోవడానికి కానీ విద్యను అభ్యసించడానికి కానీ ఇంకేదైనా మా అవసరాలు తీర్చుకోవడానికి
అవుతుంది అధ్యక్ష. ఇకపోతే ఇక ఈ రోడ్లన్నీ చూస్తుంటే మేము చాలాసార్లు మా ఎమ్మెల్యేలంతా కూడా సంబంధిత మంత్రివర్యులందరికీ మేము లెటర్స్ పెట్టుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు గిరిజన సంక్షేమానికి సంబంధించి హౌసెస్ పరంగా చూస్తే మేనిఫెస్టోలోనే చెప్పారు అధ్యక్ష, ఇల్లు లేని ప్రతి పేదవాడికి 1,50,000 పెట్టి ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు వరకు కూడా దాని యొక్క పాలసీలు కానీ జీవోలు కానీ మాకైతే ఏమీ అందలేదు అధ్యక్ష. రేపొద్దున్న మేము అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది చేసాం ఇది చేసామని చెప్తున్నారు అధ్యక్ష. ఈరోజు గిరిజన రైతులు కూడా చాలా బాధపడుతున్నారు అధ్యక్ష. గతంలో కనీసం విత్తనాలు కానీ ఎరువులు కానీ మాకు సబ్సిడీ మీద ఇచ్చేవారు అధ్యక్ష. మొన్న ఈ 9 నెలలు మేము కొత్తగా ఎమ్మెల్యేలుగా వచ్చినప్పుడు సంబంధిత అధికారులను అడిగితే కనీసం విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏది కూడా మాకు సబ్సిడీ లేదని చెప్పడం నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ గిరిజన ప్రాంతాలలో అందరూ అతి పేదవారు అధ్యక్ష. అక్కడ ఆ పేదవారిని ఈరోజు ఆర్థికంగా తీసుకురావాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. అలాగే ఇక మొన్న కాఫీ తోటలు మొన్న చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతానికి హుదూద్ తుఫాన్లో పర్యటించినప్పుడు ఈ 1,00,000 ఎకరాల కాఫీ తోటలు కూడా నేనే చేశానని గొప్పగా చెప్పారు అధ్యక్ష. సంతోషమే అధ్యక్ష. కానీ ఆ కాఫీ తోటలు హుదూద్ తుఫాన్లో కొట్టుకొని పోతే వారికి హెక్టార్కి ₹1,00,000 ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తే, ఎందుకంటే సంవత్సరానికి వాళ్ళు 50,000 నుంచి 80,000 రూపాయలు వాళ్ళ ఆదాయం తెచ్చుకుంటారు అధ్యక్ష. దాంట్లోనే అంతర్ పంటగా మిరియాల తోటలు కూడా ఉంటున్నాయి. అలాంటి కాఫీ తోటలు పోతే నష్టపరిహారంగా ఒక వాళ్ళకి ₹1,00,000 ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తే, ఇక్కడ ఇంకొకటి గమనించాలి అధ్యక్ష, కాఫీ తోటలు అంటే ఏదో మొక్కేసేస్తే అయిపోదు అధ్యక్ష. దాని మధ్యన సిల్వర్ ఓక్ చెట్లు 10-15 ఏళ్ళకి కానీ ఆ చెట్టు పెరిగితే కానీ మళ్ళీ వాళ్ళు తోటలు రాబడికి కుదరదు అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకొని మేము తెలియజేస్తే అంత ఇంపార్టెన్స్ కాదని చెప్పడం నిజంగా చాలా సిగ్గుచేట అధ్యక్ష. ఈరోజు హుదూద్ తుఫాన్లో కూడా ఇల్లులు పోయాయి, తోటలు పోయాయి, రోడ్లు పోయాయి. కానీ ఎక్కడా కూడా ఇప్పటికీ అంటే అకౌంట్స్లో 5,000 రూపాయలు వేసామన్నారు. అలాగే నష్టపరిహారం కాఫీ తోటలకి నష్టపరిహారం ఇచ్చామన్నారు. కానీ నేను ముఖ్యంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు హుదూద్ తుఫాన్లోనే చాలా పాఠశాలలు మొత్తం పైకప్పులంతా పోయింది అధ్యక్ష. ఆ లోపల గ్రామాల్లో విద్యార్థులు ఆ పాఠశాలలు కూడా ఈరోజు వరకు ఒక సక్రమ పద్ధతిలో హుదూద్ తుఫాన్లో వచ్చిన నష్టాన్ని ఇప్పటి వరకు చేయలేదు అధ్యక్ష. ఇకపోతే ఇందాక మంత్రివర్యులు చెప్పారు విద్యకు చాలా ప్రాధాన్యం ఇచ్చామని. విద్య అనేటప్పటికల్లా ఇక్కడ మాకు గిరిజన ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు అంటే గతంలో కన్నా మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని చాలా డెవలప్ చేసి ఈరోజు కార్పొరేటు పాఠశాలలుగా తీర్చిదిద్దుతున్న తరుణంలో కొత్తగా ఇంకొక విధానం తీసుకొచ్చారు అధ్యక్ష, క్లస్టర్ విధానం. అంటే చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలలు అన్నీ మూసేసి మండల స్థానంలో 1-2 పెట్టడానికి ఒక ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే మాది కొండ ప్రాంతాల అధ్యక్ష. 1 కిలోమీటర్ దూరంలోనే ఒక పాఠశాల ఉంటేనే పిల్లవాడు స్కూల్కి వెళ్ళి చదువుకోలేని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఉన్న పాఠశాలకు మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష. ఒక్కసారి చెప్తున్నాను, ఏ పాఠశాలలో టాయిలెట్స్ ఉన్నాయా, రన్నింగ్ వాటర్ ఉందా, ఏమీ మౌలిక సదుపాయాలు కల్పించుకోకుండా ఇప్పుడు కొత్త విధానానికి మళ్ళీ తెరతీస్తున్నారు అధ్యక్ష. ఇక అక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు అధ్యక్ష గతంలో 2001-2002 సంవత్సరానికి గాను అప్పుడు స్పెషల్ విద్యా వాలంటీర్స్ అని మాకు గిరిజనులకే టీచర్లుగా తీసుకోవడం, అన్ట్రైన్ టీచర్స్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ట్రైనింగు స్కూల్ అవర్స్లో కాకుండా సెలవుల్లోనే గవర్నమెంట్ వాళ్ళు డిఎడ్ ట్రైనింగ్ పంపించారు అధ్యక్ష. సెలవులు అంటే సెకండ్ సాటర్డే కానీ సండే కానీ లేదంటే ఏదైనా సెలవుల్లోనే వాళ్ళ యొక్క ట్రైనింగ్ని పూర్తి చేసుకున్నారు అధ్యక్ష. రాజ్యాంగంలోనే మాకున్న జీవోలోనే చెప్తున్నారు గిరిజన ఉపాధ్యాయులు వాళ్ళ 2 సంవత్సరాల అంటే ఫర్దర్ స్టడీస్కి వాళ్ళు స్టడీ లీవ్ పెట్టుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ఈరోజు ఆ అవకాశాన్ని కూడా ఇవ్వకోకుండా మా విశాఖ జిల్లా డిఈఓ కానీ మిగతా డిఈఓలు హైదరాబాద్ పంపించి చాలా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. దయచేసి మంత్రివర్యులు దీని మీద పరిశీలించి ఖచ్చితంగా దాన్ని ఒక తీరులో పెట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా
నిరుద్యోగం అధ్యక్ష. నిజంగా ఆశ్రమ పాఠశాలలో క్యాజువల్ వర్కర్స్ ఉండేవారు అధ్యక్ష. ఉదాహరణకు పాడేరులోనే 420 మంది క్యాజువల్ వర్కర్స్, అంటే వాళ్ళు పాపం పూటకూల్లాగా నెలకు 2000 రూపాయలు 1500 రూపాయలు తీసుకొని వాళ్ళు హాస్టల్లో పనిచేస్తున్నారు అధ్యక్ష. 420 మంది వాళ్ళని మొత్తం తీసేసి ఇప్పుడు 250కే తగ్గించారు అధ్యక్ష. నేను ఒక్కటే చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళే రాశారు నిరుద్యోగ భృతి కలిగిస్తాం, నిరుద్యోగ భృతి లేకపోతే 2000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి. కానీ ఉన్న ఉద్యోగాలను తీసేసి ఈరోజు ఏం సాధిస్తారు అధ్యక్ష? అలాగే సిఆర్టీలు ఉన్నారు అధ్యక్ష. సిఆర్టీలను క్రమబద్ధీకరించాల్సిన అవసరత ముందు నుంచే చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఈరోజు దాని మీద కూడా దృష్టి పెట్టలేదు అధ్యక్ష. ఇలా విద్య పరంగా చూసుకుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే వైద్యం పరంగా చూసుకున్న హాస్పిటల్లో సరైన స్టాఫ్ లేరు అధ్యక్ష. మందుల కొరత, అరకొర సదుపాయాలు, అక్కడ ఏమీ ఉండదు, అంబులెన్సులు ఉండవు. ఏదైనా అయితే కనుక అంబులెన్సులకు ఆయిల్ ఉండదు. అది మళ్ళీ చనిపోయిన డెడ్ బాడీని తీసుకురావాలంటే ఎన్నో 1,00,000 బాధలు పడాలి. ఇకపోతే రేపు వచ్చేది ఎపిడమిక్ సీజన్ అధ్యక్ష. దోమలు, ఈగలు, వీటితోని మా గిరిజన ప్రాంతాలు చాలా ఇబ్బందులై వ్యాధులకు గురవుతుంటే దాని మీద దృష్టి పెట్టమనే ఈరోజు మంత్రివర్యులకి చెప్తున్నాం అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఇందాక అన్నారు అవినీతి గురించని. ఐకేపీ అన్నది ఆర్థికంగా డ్వాక్రా మహిళలు ఐకేపీలో అలాగే ఆర్థికంగా రావడానికని చెప్పి ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఐకేపీలో మాకు లోన్స్ ఇస్తుంటారు అధ్యక్ష. ఆ ఐకేపీలో అవకతవకలు జరిగాయని చెప్పి మేము ఇప్పటికే 4-5 నెలలు అవుతుంది అధ్యక్ష. సంబంధిత మంత్రివర్యులకు కూడా మేము లెటర్స్ పెట్టాము. ఈ రోజు వరకు కూడా దాని మీద ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు, మాకు ఏ రిపోర్ట్స్ కూడా ఇవ్వలేదు. అంటే ఇందాక మంత్రి గారు అన్నారు అవినీతి జరగదు మా ప్రభుత్వం అని చెప్పి. ఇప్పుడు అవినీతి జరుగుతుందని మేము చెప్తున్నా సరే దాని మీద ఎక్కడ ధ్యాస పెడుతున్నారని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇకపోతే అధ్యక్ష, గిరిజన సలహా మండలి అనేది కంపల్సరీ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఎందుకు గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నామంటే ఈరోజు మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా నకిలీ కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్నారు అధ్యక్ష. చిన్న ఉదాహరణ, కాకినాడ రంపచోడవరంలో కొత్తపల్లి వివేకానంద కుమార్ అనే వ్యక్తి ఒక ఉద్యోగస్తుడు అధ్యక్ష. ఆయన మీద అలిగేషన్ వచ్చి ఈయన నకిలీ కుల ధృవీకరణ పత్రం పొందాడని చెప్పి పెడితే కాకినాడ డిఎల్ఎస్సి రిపోర్ట్ అధ్యక్ష ఏంటంటే దీంట్లో ఆయన నకిలీ గిరిజనుడు అని చెప్పి మొత్తం 5 ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఈ రిపోర్ట్ని కలెక్టర్ ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో వారు ఖచ్చితంగా దీన్ని రిపోర్ట్ని అనౌన్స్ చేయాల్సి ఉంటే ఈ రోజుకి కూడా దీన్ని లోపల పెడుతున్నారు అధ్యక్ష. ఇటువంటివి ఎక్కడ మేము చెప్పుకుంటాం అధ్యక్ష? కేవలంగా మా గిరిజన సలహా మండలిలోని ఇటువంటి తీర్మానాలు చేసి మా ఎస్టీసీకి అన్యాయం జరుగుతుంది, నకిలీ కుల పత్రాలు ఎవరైతే పొందుతున్నారో అటువంటి వాళ్ళని మనం తగ్గించాలని చెప్పి ఒక ఆలోచన చేయాల్సి ఉంది అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా ఐటీడీఎల్లో గవర్నర్స్ బాడీ మీటింగ్స్ పెట్టాలి అధ్యక్ష. ఎందుకు పెట్టాలంటే ఆ ప్రాంతాలలో అభివృద్ధి ఎలా సాగుతుంది, అన్ని అవకతవకలు లేకుండా జరుగుతుందా లేదా అని చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు కూడా మా పాడేరులో అయితే గవర్నర్స్ బాడీ మీటింగ్ ఇప్పటి వరకు జరగలేదు అధ్యక్ష. పార్వతీపురం ఎక్కడా కూడా జరగలేదు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి దానికి ఆధార్ లింకేజ్ అంటున్నారు అధ్యక్ష. ఇక ఆధార్ లింకేజ్ విషయానికి వస్తే మా ప్రాంతాలలో చాలా మారుమూల ప్రాంతాలు, నెట్వర్క్ ఉండదు అధ్యక్ష. ఆ ప్రాంతాలలో ఆధార్ లింకేజ్ అనేటప్పటికల్లా ఇప్పటికే చాలామంది ఆధార్ లింకేజీలు చేసుకోలేదు. దానికి రేషన్ కార్డులు కూడా చాలామందికి కట్ చేసేశారు. ఒకవేళ కొత్త రేషన్ కార్డులు కూడా ఈ రోజు వరకు కూడా మా ప్రాంతాలకు ఇవ్వలేదు అధ్యక్ష. అది కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా ప్రాంతాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా డ్వాక్రా రుణాల మాఫీ అధ్యక్ష, వాళ్లే చెప్పారు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని. ఈరోజు గిరిజన మహిళలు ఎంతో కష్టపడి పొదుపు చేసుకొని వాళ్ళు రుణాలు మాఫీ చేస్తుంది అని ప్రభుత్వం ఎంతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. కానీ ఈ రోజు గురించి కూడా మాఫీ గురించి మాట్లాడలేదు. ఖచ్చితంగా అలాగే వాళ్ళకి వ్యక్తిగతంగా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ 10,000 రూపాయలు కూడా ఈ రోజుకి ఇవ్వడం లేదు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఇంకొక లాస్ట్ అధ్యక్ష, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అధ్యక్ష ఎక్కడ జరిగింది అధ్యక్ష? 9 నెలల్లో బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కడ వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష?
ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఇంకొక మాట ఇందాక మంత్రివర్యులు ఒక మాట అన్నారు, బాక్సైట్ గురించి ఎత్తారు అధ్యక్ష. నిజంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మాకు సార్ 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 ఒక్క నిమిషం సార్ అయిపోతుంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తారీఖున విశాఖపట్నంలో చాలా ఘనంగా జరిపారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం జరిపి అదే ఆదివాసీల్ని మనోభావాల్ని దెబ్బతినేటట్టుగా బాక్సైట్ తవ్వుతామని చెప్పి అనౌన్స్మెంట్ చేయలేదని నేను ఈ సభాపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నా. ఈరోజు అదే బాక్సైట్ మీద మా మహిళల్ని మభ్యపెట్టి డ్వాక్రా మహిళలకు 25% ఇస్తామని చెప్పి ఒక మోసపూరితమైన ఆలోచనలు పెట్టి ఈరోజు మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను బడ్జెట్లో కూడా రాయడం జరిగింది అధ్యక్ష. ఖనిజ సంపదను మేము తవ్వుతామని చెప్పి ఇదే వేదికగా మేము చెప్తున్నాం అధ్యక్ష. లాస్ట్ అండ్ ఫైనల్ అధ్యక్ష, ఇదే ఖనిజాలను కానీ తవ్వితే మా గిరిజనుల యొక్క మనోభావాలను దెబ్బతీసి బాక్సైట్ తవ్వకాలే జరిపితే మేము ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం. ఇదే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని కూడా మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, దయచేసి అధ్యక్ష, ఇప్పుడు మా ప్రాంతాల్లో షెడ్యూల్ ఉన్నాయి అధ్యక్ష. షెడ్యూల్ నాన్ షెడ్యూల్ అంటే కొండ ఎగువనున్న ప్రాంతాలన్నీ షెడ్యూల్ ఏరియాలు, కొండ దిగువనున్నవన్నీ కూడా నాన్ షెడ్యూల్ ఏరియా ప్రాంతాలు అంటారు అధ్యక్ష. ఈ నాన్ షెడ్యూల్లో కూడా అచ్చమైన గిరిజనులే ఉంటున్నారు అధ్యక్ష. కానీ అచ్చమైన గిరిజనులకి ఎక్కడా కూడా వాళ్ళు మీదనున్న కొండ మీద ఉన్న గిరిజనుల యొక్క రాయితీలు కానీ సంక్షేమ పథకాలు కానీ సరిగ్గా వాళ్ళకి అందుబాటు అవ్వట్లేదు అధ్యక్ష. దాని గురించి కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు వినవి చేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే కళ్యాణ పథకం అన్నారు అధ్యక్ష. గిరిపుత్రిక కళ్యాణ పథకంలో 50,000 రూపాయలు ఇస్తున్నామన్నారు. అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న గిరిజన యువతికి 50,000 ఇస్తామని చెప్పారు. ఈరోజు ఎప్పుడో ఇవ్వాల్సినవి కూడా పెండింగ్లోనే ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇది ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మేము హర్షిస్తాం. కానీ దానికి తిలోదకాలు పలికితే మాత్రం ఖచ్చితంగా మేము ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొక సార్ అధ్యక్ష ఒక్క నిమిషం లాస్ట్ కృష్ణకుమార్ రాజు గారు అధ్యక్ష ఈరోజు నిజంగా చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారు వారసులని. ఎస్, గిరిజనులంతా మేము రాజశేఖర రెడ్డి వారసులని మేము గొప్పగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మా కష్టాలను ఆయన తెలుసుకున్నాడు, మా సమస్యలను పరిష్కారం చేశారు. ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఇప్పటికీ ప్రాంతాలకు రండి అధ్యక్ష. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు మాకు ఏం చేశారో అందుకని ఆయన ఫోటోలను కానీ ఆయన విగ్రహాలను పెట్టి మేము పూజిస్తాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా ఇంకో అధ్యక్ష అటవీ హక్కు చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు 20.6 లక్షల ఎకరాలు మా గిరిజనులకి పట్టాలు చేయించారు అధ్యక్ష. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నడిచే బాటలో 6,50,000 భూములు కూడా ఇచ్చారు అధ్యక్ష. అలాగే లోన్లు ఇచ్చారు అధ్యక్ష, పెన్షన్లు ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా ఇవన్నీ మీరు చేయండి, చేసి అప్పుడు మీరు నిరూపించుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నారు.